గోల్డ్ డిటెక్టర్ నుంచి ఎలాంటి సూచనలు లేవు. అంటే గోల్డ్ బాక్సులు ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేనట్లే అన్నాడు విక్టర్ సాలోచనగా మ్యాప్లో నుంచి తలెత్తి చూసి. డిటెక్టర్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్స్ రావడం లేదు. మెటల్ డిటెక్టర్ని కూడా వెంట తెచ్చుకుని ఉండాల్సింది. బంగారం ఓపెన్గా లేదు కదా, ఎనపెట్టెల్లో కదా ఉన్నది అన్నాడు రాజు. కాపాడియా భుజం చరుచుకుని డామ్ ఇట్, రాంగ్ స్టెప్ వేశాం. రేపు మళ్ళీ రావాల్సిందే. ఈరోజు తిరిగి వెళ్ళిపోవడమే క్షేమకరం. రేపు వెంట మెటల్ డిటెక్టర్ని కూడా తెచ్చుకుందాం అన్నాడు. విక్టర్ సందీప్ వంక చూసి, మనం షిప్రేక్ ఏరియాలోనే కదా ఇప్పుడు పరిభ్రమిస్తున్నాం అని అడిగాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడే 4 రౌండ్స్ వేశాను. 5వ సర్కిల్ కూడా పూర్తిగా వస్తుంది. స్పాట్కి 20 కిలోమీటర్ల దూరం వరకు రౌండ్స్ వేశాను అన్నాడు. హెడ్ క్వార్టర్స్ నుంచి 120 కిలోమీటర్లు వచ్చేసాం. పైగా ఈ స్పీడోమీటర్ మరో 40 కిలోమీటర్లు కేవలం రౌండ్స్ వేయడానికే చూపిస్తోంది. ఈ స్పాట్కు వచ్చి 1 గంటన్నర దాటింది, కానీ ఇంతవరకు ఏమాత్రం ఫలితం కనిపించటం లేదు అన్నాడు కాపాడియా స్టీరింగ్ పక్కనున్న స్పీడోమీటర్లోకి పరీక్షగా చూస్తూ. అందరిలోనూ నిర్లిప్తత, నిరాశావాదం చోటు చేసుకున్నాయి. డిన్నర్ అయిందనిపించారు గాని ఎవరూ కడుపు నిండా తినలేదు. రాత్రి 9 గంటలయింది. బోటు చాలా మెల్లగా రౌండ్స్ వేస్తుంది. ఇప్పుడు వెనుదిరిగి వెళితే తెలతెలవారుతూ ఉండగా హెడ్ క్వార్టర్స్ చేరుకుంటాం. కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే కదా అన్నాడు విక్టర్. కరెక్టే, కానీ మనకి మెటల్ డిటెక్టర్ అవసరం కదా అన్నాడు కపాడియా. విక్టర్ తల విదిలించి, మన వెంట డైవింగ్ డ్రెస్సు, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి కదా, నేను నీటి అడుగున పరిశోధిస్తాను. అప్పుడు ఏ డిటెక్టరు అవసరం ఉండదు అన్నాడు. సందీప్ వారించి, స్పాట్ కరెక్ట్గా లొకేట్ అయితే తప్ప నీటి అడుగున వెతకడం వృధాశ్రమ. కొన్ని 100 మీటర్ల లోతున వెతకడం మాటలు కాదు, ఎనర్జీ వేస్ట్ అన్నాడు. తక్కిన వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వచ్చినంత దూరం వెనక్కి వెళ్ళి మళ్ళీ అదే లొకేషన్కి రావడం ఎంతవరకు సమంజసంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. సందీప్ చెప్పినట్టు వృధాశ్రమ కాదు కదా అనిపించింది. అకస్మాత్తుగా వాతావరణంలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది. చల్లటి గాలి నరాల్ని జివ్వుమనిపిస్తూ వీస్తుంది. హోరుమన్న శబ్దం అలల మీదుగా తేలితేలి వస్తుంది. కాపాడియా కళ్ళు చికిలించి చూశాడు. చీకటి రాత్రులు, చుక్కల వెలుతురు చాలా అస్పష్టంగా సముద్రం మీద పరుచుకుని ఉంది. సందీప్ కూడా స్పష్టంగా విన్నాడు ఆ హోరు. విక్టర్కి కూడా అది చిరపరిచితమైన హోరు. ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాయుగుండం అన్నాడు కాపాడియా. అందరిలోనూ అతనే పెద్దవాడు, అనుభవజ్ఞుడు కావడంతో అతను చెప్పిన దానికి తిరుగులేదని అక్కడున్న అందరికీ తెలుసు. ఇప్పుడెలా అన్నాడు రాజు దిగులుగా. అతనిలో ఎందుకొచ్చాన్రా భగవంతుడా అన్న పశ్చాత్తాపం తలెత్తి క్షణాల్లో మనసంతా ఆక్రమించుకుంది. సముద్రం మధ్యలో జనసంచారానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. నిరంజన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. బోటు దిగువకు అలల తాకిడి చేరిపోయిన దాని గుర్తుగా బోటు అటూ ఇటూ ఊగింది. కాపాడియా నీటి మీదుగా దృష్టి సారించి, అందరూ డైవింగ్ డ్రెస్ వేసుకుని సిలిండర్స్ వీపుకి అరేంజ్ చేసుకోండి అన్నాడు గంభీరంగా. రాజుగుండె జల్లుమంది. అయితే మన బోటు తుఫాన్లో చిక్కుకోబోతున్నట్లేనా అన్నాడు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరం కదా అన్నాడు కాపాడియా నిర్లిప్తంగా. రాజు అయోమయంగా చూశాడు. నాకు ఈత సరిగ్గా రాదు. ఎప్పుడో చిన్నప్పుడు చెరువులో ఈదేవాణ్ణి అంతే అన్నాడు. కాపాడియా సందీప్ ఆశ్చర్యంగా చూశారు. ఆ మాట ఇప్పటిదాకా మాతో చెప్పలేదేం విక్టర్ అని అడిగారు. నాకు తెలీదు అన్నాడు విక్టర్ రవంత ఆశ్చర్యంగా. బోటు ఈసారి చాలా వేగంగా ఊగిసలాడింది. సందీప్ బోటుని వెనక్కి తిప్పి వాయుగుండం కేంద్రీకృతమైన దిశకు వ్యతిరేక దిశలో బోట్ని పోనిస్తున్నాడు. అది హెడ్ క్వార్టర్స్కి పోయే దారి కాదని అతనికి తెలుసు. కానీ గత్యంతరం లేదు. ప్రాణరక్షణ ముఖ్యం. చాలా పొరపాటు చేశాం. చీఫ్ని అడిగి సబ్మెరైన్ తెచ్చుకుని ఉండాల్సింది అన్నాడు సందీప్. కాపాడియా తల విదిల్చి, మనం తుఫాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అదీకాక సబ్మెరైన్ అనగానే లేనిపోని అనుమానాలకి మనమే బీజం వేసినట్లవుతుందని అన్నాడు. అది కరెక్టే. సరే, ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటో చూడాలి. అంతకంతకు గాలిహోరు పెరిగిపోతుంది. అలలు చాలా వేగంగా లేచి పడుతున్నాయి. సముద్రం అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. చాలా కొద్దిసేపట్లోనే. బి అలర్ట్ అన్నాడు విక్టర్. రాజు సాభిప్రాయంగా చూశాడు. సారీ రాజు, నువ్వు వద్దంటున్నా తీసుకొచ్చి సముద్రంలో పారేశాను, నన్ను తిట్టుకోకు. టైం అలా వచ్చేసింది. అయితే నువ్వు విడిపోకుండా కలిసికట్టుగా ఉండేలా ఏర్పాటు చేసుకుందాం అంటూ ధైర్యం చెప్పాడు. అందరూ చకచక డైవింగ్ డ్రెస్ వేసుకుని సిలిండర్లు వీపుకు కట్టుకుంటున్నారు. అవసరమైతే నీటి అడుగున దాగి ప్రాణాలు కాపాడుకోవాలి అని వాళ్ళ ఉద్దేశం.
కానీ నీటిలోనే అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అలల వేగం హెచ్చింది. నిలువెత్తు అలలు లేచి సగంలో తిరిగి సముద్రంలో పెద్ద శబ్దం చేస్తూ పతనమవుతున్నాయి. రాను రాను అలల వేగం హోరు హెచ్చాయి. వాయుగుండం తుఫానుగా మారడానికి ముందు స్థితి. రాజువంక చూశాడు కపాడియా. చూస్తూ అన్నాడు, మీరు రబ్బరు ట్యూబులు 2 మీతో సిద్ధం చేసుకోండి. మునిగిపోకుండా వాటి ఆధారంతో ఏదైనా తీరం చేరుకోవచ్చు. కపాడియా మాటలు పూర్తిగానే లేదు. బోటు మహా వేగంతో ఊగిసలాడింది. సందీప్ ఎంత కంట్రోల్ చేయాలన్నా శక్తికి మించిన పని అయింది. అటూ ఇటూ ఒరిగిపోతుంది బోటు. నీటిలో వేలాడదీసిన 300 మీటర్ల నైలాన్ తాడుని పైకి చేదారు. దాని చివర అయస్కాంత క్షేత్రం అమర్చిన ఐరన్ రాడ్ని వేరు చేశారు. తాడుతో ఒకరితో మరొకరు నడుముల దగ్గర బిగించుకున్నారు. ప్రమాదవశాత్తు ఎవరికి ఈదే శక్తి లేకపోయినా మునిగిపోకుండా పైకి చేదుకోవడానికి ఆ తాడు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాజు కోసమే ఆ ఏర్పాటు చేశాడు కపాడియా. ట్యూబులు సిద్ధం చేసుకున్నారంతా. రాజు మరో 2 ట్యూబులు అదనంగా తీసుకున్నాడు. సందీప్ చివరిసారిగా స్టీరింగ్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి ఫలించక తాటి ప్రమాణంలో 2 పెద్ద అలలు ఒక్కసారిగా బోటు మీదకి విరుచుకుపడ్డాయి. అంతే. బోటు చెటుక్కున తలకిందులైపోయింది. ఒకేసారి అందరూ సముద్రంలో పడిపోయారు. పడిపోయే ముందు హెచ్చరిక చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడుముకు కట్టుకున్న తాళ్లను వదిలిపెట్టకూడదని పెద్దగా అరిచి చెప్పాడు కపాడియా. రాజు తనతో తెచ్చుకున్న 2 రబ్బరు ట్యూబుల్ని చేతుల కిందగాను పొట్ట కిందగాను వచ్చేటట్టు అమర్చుకున్నాడు. అతన్ని ఎందుకో తను బ్రతకనేమో అన్న అనుమానం వేధిస్తుంది. ఏం సృజి మాట్లాడవు? రెట్టించాడు జేమ్స్. ఆలోచనల నుంచి తేరుకుని ఏం మాట్లాడను? మనిషికి డబ్బు చాలా అవసరమే, కాదనను. కానీ దాన్ని సక్రమంగా సంపాదించినప్పుడే దాని విలువ తెలిసేది, ఆత్మసంతృప్తి కలిగేది అన్నది ముభావంగా. జేమ్స్ ముఖం గంభీరంగా తయారైంది. అయితే మొదట్లోనే నీకు బంగారం అంటే ఇష్టం లేదని మాట మాత్రంగా అయినా చెప్పి ఉంటే వైజాగ్లోనే బయలుదేరకపోయి ఉండేవాళ్ళం కదా అన్నాడు. సృజన అతని ముఖంలోకి చురుగ్గా చూసింది. కోపం వచ్చిందా అన్నది అతనికి దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి చూస్తూ. జేమ్స్ ఆమె వంక ప్రేమగా ఆర్తిగా చూస్తూ, ఇదంతా నీకోసమే సృజి. నా కోసం, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం, నీ వాళ్ళందరినీ విడిచి రావడానికి సిద్ధమైన నీకోసం, నిన్ను బంగారంలో ముంచెత్తాలన్న ఉద్దేశంతో రిస్క్ తీసుకోవడానికి సిద్ధమయ్యాను. అంతేకాని ఇది అక్రమమా సక్రమమా అని ఆలోచించలేదు. నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు. మనకి బంగారం దొరికినా దాన్ని వైజాగ్ చేర్చడం, అక్కడి నుంచి పోర్టు బయటకు దాటవేయటం చాలా చాలా కష్టం. దొరికితే చాలా పెద్ద శిక్ష విధిస్తారు అన్నాడు. సృజన పెదాలు విడి విడకుండా నవ్వింది. చూసావా, ఈ ఆలోచన ముందే ఉంటే ఎంత బాగుండేది అంది. ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మెరైన్ వైజాగ్ వైపు మళ్లించేద్దాం. ఇంతదాకా వచ్చాక అయితేనే సరదాగా సబ్మెరైన్ విహారం చేశామనుకుందాం. నీతో ఒంటరిగా ఈ క్యాబిన్లో సముద్ర గర్భంలో ప్రయాణం చేయటం ఓ మరపురాని మరవలేని అనుభవం కదా. బాంబే చేరడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? మహా అయితే మరో గంట. అదిగో దూరంగా దీపాలు కనిపిస్తున్నాయి చూడు, ల్యాండ్ అయిన షిప్స్లోని లైట్లవి అన్నాడు జేమ్స్. సబ్మెరైన్ని నీటి ఉపరితలం మీదకి తీసుకువచ్చి దూరంగా కనిపిస్తున్న షిప్ల వైపు చూపిస్తూ. అయితే అకస్మాత్తుగా వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది. అది ముందుగా జేమ్స్ మాత్రమే గ్రహించాడు. చల్లటి గాలి నరాల్ని జివ్వుమనిపిస్తూ వీస్తుంది. హోరుమన్న శబ్దం అలల మీదుగా తేలితేలి వస్తుంది. జేమ్స్ కళ్ళు చిట్లించి చూశాడు. చీకటి రాత్రులు, చుక్కల వెలుతురు చాలా అస్పష్టంగా సముద్రం మీద పరుచుకుని ఉంది. సరిగ్గా అప్పుడే ఇంజిన్ దగ్గరున్న సలీం, రాబర్ట్, రాఘవ్ కూడా వాతావరణంలో వచ్చిన మార్పుని స్పష్టంగా గ్రహించారు. సృజన మాత్రం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని సంతోషంగా సముద్రం మీదకి చూస్తుంది. అంతదాకా జలాంతర్భాగంలో ప్రయాణం చేయటం వల్ల చుట్టూ నీరు తప్ప మరేమీ కనబడలేదు. ఇప్పుడు ఉపరితలం మీదకు రాగానే చుట్టూ ఉన్న ప్రకృతి కనిపిస్తుంది. ముఖ్యంగా బాంబే పోర్టు వైపు కనిపిస్తున్న దీపాలు. వాయుగుండం అని అతను గొణుకోవడం విని తుళ్ళిపడి అతని వైపు చూసింది సృజన. ఏంటి నువ్వు అంటున్నది? తుఫాన్ రాబోతుందా అన్నది అలజడిగా. జేమ్స్ ఇంకా నోరు తెరవనే లేదు. ఇంతలోనే సబ్మెరైన్ ఒక్కసారిగా అటూ ఇటూ ఊగిసలాడింది. దిగువకి అలల తాకిడి చెదిరిపోయి వేగంగా వేస్తున్న గాలి సాయంతో సబ్మెరైన్ను కూడా ఒక్క ఊపు ఊపింది. జేమ్స్ ఇంజిన్ వైపు 2 అంగల్లో చేరి వెంటనే మెరైన్ని మళ్ళీ నీటి అంతర్భాగానికి దించేశాడు. ట్రైనీస్ ముగ్గురు అతని వైపు ప్రశ్నార్థకంగా చూశారు. తుఫాన్లా ఉంది సార్. సముద్ర గర్భంలో కూడా దాని ప్రభావం ఉంటుందంటారా అన్నారు.
ఉంటుంది కానీ పెద్దగా ప్రమాదం ఉండదు. లోతుకు వెళ్లే కొద్దీ అలలు లేవడం తగ్గిపోతుంది. ఉపరితలం మీదున్న స్టీమ్ బోట్లు, చిన్న నావలు విపరీతంగా నష్టపోతాయి. ఇలాంటి సమయాల్లోనే ఫిషింగ్కి వెళ్లిన నావలు మునిగిపోవడం, జాడ తెలియకుండా పోవడం జరుగుతుంది వివరించాడు జేమ్స్. అదేమిటి సార్, తిరిగి వైజాగ్ వైపు తిప్పేస్తున్నారు సబ్మెరీన్ను? రాబర్ట్ జేమ్స్ వైపు విస్మయంగా చూస్తూ అడిగాడు. లెటస్ గో బ్యాక్ అన్నాడు క్లుప్తంగా జేమ్స్. ముగ్గురు ముఖాలు చూసుకున్నారు, తమ సార్ ఆంతర్యం అర్థం కాక. జేమ్స్ క్యాబిన్లోకి వచ్చి ఆప్యాయంగా సృజన వంక చూసి, మనం తిరిగి వైజాగ్ వెళ్ళిపోతున్నాం అన్నాడు కూల్గా. సృజన సంభ్రమంగా చూసింది అతని వంక. జేమ్స్లో కొత్త మనిషి కనిపించాడు ఆమెకు. అదే అతనిలోని గొప్పదనం. అందుకే తను అయిన వాళ్ళందరినీ అతని కోసం తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధమైంది. అసలు తమ పరిచయమే చాలా విచిత్రంగా, నాటకీయంగా జరిగింది. తను ఫైనల్ బీఎస్సీ చదువుతుంది. గత సంవత్సరం స్నేహితురాలతో కలిసి సరదాగా వైజాగ్ పోర్టు చూడాలి అని బయలుదేరింది. ముందుగా షిప్ యార్డ్లోని డ్రైడాన్ కొత్తగా తయారవుతున్న షిప్ని చూశారు. పెద్ద పెద్ద క్రేనుల సాయంతో రవాణా కోసం షిప్స్ మీద లోడింగ్ జరగడం, కన్వేయర్ బెల్ట్ ద్వారా సరుకులు క్షణాల మీద వచ్చి చేరడం అంతా విప్పారిత నేత్రాలతో చూశారు స్నేహితురాళ్లంతా. చివరిగా నావల్ బేస్ చూడడానికి బయలుదేరారు. అక్కడే పరిచయమయ్యాడు జేమ్స్. 6 అడుగుల పొడవుతో, దబ్బపండు లాంటి ఛాయతో, ఎత్తుకు తగ్గ శరీర సౌష్ఠవంతో ఓ సినిమా హీరోలా కనిపించాడు తమ కళ్ళకి. ముఖ్యంగా తను కొనదేలిన అతని ముక్కును చూస్తూ ఎంతసేపు గడిపేసిందో తనకే తెలియదు. నావల్ బేస్నంతా జేమ్స్ దగ్గరుండి తిప్పి చూపించాడు వాళ్ళకి. ఇండియన్ నేవీ గురించి, సబ్మెరైన్ గురించి, సెక్యూరిటీ బోర్డర్లో గస్తీ దళాల గురించి అతను ఎన్నో తెలియని విషయాలు ఆసక్తికరంగా చెప్పాడు వాళ్ళకి. మంత్రముగ్ధల్లా విన్నారంతా. సెక్యూరిటీ షిప్ మీదకి అందరినీ తీసుకువెళ్లి క్యాబిన్స్ డెక్ చూపిస్తూ ఉండగా అనుకోని సంఘటన జరిగిపోయింది. రైలింగ్కి ఆనుకుని ఆసక్తిగా సముద్రం మీదకి చూస్తున్న సృజన బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా దిగువకి సముద్రం నీళ్లలో పడిపోయింది. అంతే, మరుక్షణం పైనుంచి సముద్రం లోపలికి ఒక గెంతున స్విమ్మింగ్ పూల్లోకి దుమికినట్లుగా దుమికాడు జేమ్స్. నీట మునిగిపోతున్న సృజన పొడవాటి జుట్టు అతని చేతికి దొరికింది. 5 నిమిషాల్లో ఆమెను సురక్షితంగా నేల మీదకి తీసుకొచ్చాడు. షాక్కి స్పృహ తప్పిపోయిన సృజన చుట్టూ స్నేహితురాళ్ల హడావిడిగా మూగి ఆందోళన చెందుతూ ఉండగా అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించి చికిత్స చేయించాడు జేమ్స్. నీళ్లు తాగకపోవడం అదృష్టమైంది. వెంటనే మెలకు తెప్పించాడు డాక్టర్. ఆ రోజున తన ప్రాణాలు కాపాడిన జేమ్స్ చాలా కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణపాత్రుడైపోయాడు. అతన్ని చూడకుండా ఉండలేని స్థితికొచ్చింది. బీఎస్సీ పరీక్షలు రాశాక సెలవుల్లో ఇద్దరూ అనేకసార్లు సినిమాలకు, షికార్లకి పోయారు. ఎన్నో స్వీట్ నథింగ్స్ చెప్పుకున్నారు. పెళ్లి చేసుకోవాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇది సృజన ఇంట్లో పెద్ద దుమారం లేపింది. కులం మరొకటైతే ఎలాగో సర్దుకుపోవచ్చు. మతాంతర వివాహం అనగానే ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. జేమ్స్తో అదే విషయం చెప్పినప్పుడు అతను నిర్ఘాంతపోయాడు. అయితే నన్ను శాశ్వతంగా మర్చిపోవడానికి నిర్ణయించుకున్నావా సృజీ అని అడిగాడు. అతని గొంతు బొంగురిపోయింది ఆ మాటలు అంటున్నప్పుడు. ఏం చేయను, ఇక మన దారులు విడిపోయినట్లే, నన్ను మర్చిపో అంది సృజన. జేమ్స్కి దుఃఖం పొంగుకొచ్చింది. తను నేవీలో ఓ పెద్ద ఆఫీసర్నన్న విషయం కూడా ఆ క్షణంలో అతనికి గుర్తులేదు. తన ప్రియమైన సృజన, తన ప్రాణానికి ప్రాణమైన సృజన తనకు శాశ్వతంగా దూరం అయిపోతుందన్న ఆలోచనే అతన్ని పిచ్చివాణ్ణి చేసేస్తుంది. గుండెను ముక్కలు చేసేస్తుంది. సృజీ, ఇది న్యాయమేనా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వే నా లోకం అనుకున్నాను. నిన్ను వదిలి ఒక క్షణం కూడా గడవలేని స్థితికొచ్చాను. ఇంత నిర్దయగా, నిష్కర్షగా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? ఇన్నాళ్ళు నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ, అనురాగం ఏమయ్యాయి? అదంతా కేవలం బూటకమేనా అంటూ ఇంకా ఏవేవో చాలా చాలా అంటూ తన బాధను వెళ్ళగక్కేశాడు జేమ్స్. అయిపోయిందా, ఇంకా మిగులుందా అంది కూల్గా సృజన. జేమ్స్కి చాలా కోపం వచ్చింది. నువ్వింత నిమ్మళంగా, నిమ్మకు నీరెత్తినట్టుగా ఎలా ఉండగలుగుతున్నావు? పైగా నా పరిస్థితిని చూసి హేళన చేస్తున్నావన్నమాట అన్నాడు. సృజన పక్కున నవ్వేసింది. అతని గుండెల మీద వాలి కళ్ళెత్తి అతని ఛాతీ మీదుగా కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ నవ్వింది. పూర్ జేమ్స్, ఇన్ని రోజులుగా నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువని, చాలా తొందరగా నన్ను అపార్థం చేసుకున్నావని అర్థమైపోయింది. మా వాళ్ళు కాదన్నంత మాత్రాన నిన్ను వదులుకుంటానని ఎలా అనుకున్నావు? నెవ్వర్. మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. అతనికి నతలా అల్లుకుపోయింది. జేమ్స్ హృదయం మీద పన్నీరు చిలకరించాయి ఆ మాటలు. ఒక్కసారిగా ఆమెను సందిట బంధించి ఊపిరి తిరగకుండా ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచెత్తేశాడు. అబ్బ వదులు,
నా ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి. ఇక ఏదొచ్చినా పట్టలేము అంది అతని నుంచి విదిలించుకునే ప్రయత్నం చేయకుండానే. మరో 5 నిమిషాలు ఆమె శరీరంలోని ప్రధాన భాగాలన్నింటినీ ముద్దులతో ముంచెత్తిగానే వదలలేదు అతను. ఇప్పుడు ఎంఎస్సి ప్రీవియస్ చేస్తుంది సృజన. ఫైనల్ ఇయర్ రాసే వరకు పెళ్లి ప్రసక్తి తేవద్దని కోరింది. జేమ్స్ ఆనందంగా ఒప్పుకున్నాడు. మొదటిసారిగా ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు సృజనను అడిగాడు జేమ్స్. ఇంకా సంవత్సరంన్నర రాగాలంటే కష్టం కదూ? ఆడపిల్లని నేనే ఆగుతుంటే మగమహారాజువి నీకేం వచ్చింది అంది. ఏమైనా వస్తుందేమో అని ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని ఆస్వాదించకుండా ఉండడం కష్టం కదూ? కళ్ళతో ఆస్వాదించు. కళ్ళు మెదడు నా చేతులకి, నా చేతులు నీ శరీరానికి పరస్పరం సంకేతం పంపిస్తే ప్రమాదం కదూ? నా శరీరానికి ప్రతిఘటన శక్తి చాలా ఎక్కువ, మరే ప్రమాదమూ లేదు. సృజి, చాలా పెద్ద పనిష్మెంట్ విధిస్తున్నావు. పెళ్ళయ్యాక ఎంతకి ఎంత నీ నుంచి రాబడతాను. రాబట్టు, నేను కాదంటేగా. అదిగో అలా కొంటెగా నవ్వకు. ఆ నవ్వే నా గుండెను ఊచకోతగా కోసేసి పూడ్చుకోలేని గాయం చేసేస్తుంది. సృజన మరింత మనోహరంగా నవ్వింది. జేమ్స్ ఆమె మీదకు వాలబోయాడు. 2 చేతులతోనూ అతని గుండెల మీద ఆనించి తోసేసింది వెనక్కి. తరచూ ఎక్కడో ఓ చోట కలుసుకుంటూనే ఉన్నారిద్దరు. 2 రోజుల క్రితం సబ్మెరైన్ విహారం చేద్దాం వస్తావా అని అడిగాడతను. సృజన మొదట సంకోచించింది. తరువాత తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. బొటానికల్ టూర్ అని బాంబే వెళ్తున్నామని ఇంట్లో అబద్ధం చెప్పి జేమ్స్తో బయలుదేరింది. సగం దూరం వచ్చే వరకు తను ఏ ఉద్దేశంతో బాంబే బయలుదేరింది జేమ్స్ చెప్పలేదు. తను మెరైన్ ఇంజనీర్ కాబట్టి ట్రైనీస్కి శిక్షణ ఇస్తూ ఆ శిక్షణలో భాగంగా సబ్మెరైన్లో సముద్రంలో కొంత దూరం వెళ్తున్నాము అని చెప్పి సృజనను వెంట పెట్టుకుని బయలుదేరాడు. మొదటిసారిగా తన బంగారంతో ఉన్న పెట్టెల గురించి అన్వేషించబోతున్న విషయం చెప్పగానే సృజన చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయింది. తరువాత ఆమె ముఖంలోకి సీరియస్నెస్ చోటు చేసుకుంది. ఆమె ముఖంలో మారిపోతున్న భావాలు గమనించి గిల్టీగా ఫీల్ అయ్యాడు జేమ్స్. తర్వాత చెప్పింది, ఎందుకో నువ్వు రాంగ్ ట్రాక్లో పోతున్నావు అనిపిస్తోంది జేమ్స్. బెటర్ నాట్ టు ఇన్వెంట్ ఫర్ దట్ బ్లడీ గోల్డ్ అని. బంగారం దృష్టితో నిండా మునిగిపోయిన అతను మొదట ఆమె మాటలను అంతగా పట్టించుకోలేదు గాని ఇప్పుడు ఆమె పదే పదే చెప్పడంతో తను చేస్తున్నది చట్టవిరుద్ధమైన పని అన్న నిజం పూర్తిగా బోధపడింది. అందుకే సబ్మెరైన్ని వైజాగ్ దిశకు మళ్లించేశాడతను. అయితే ఇంతలోనే ఏదో ఇంజన్ చప్పుడు దూరంగా వినిపించింది. జేమ్స్ పాము చెవులు దూరబెట్టి విన్నాడు. తను మెరైన్ ఇంజిన్ చప్పుడు కాదు, మరో మెరైన్ ఇంజిన్ చప్పుడు. అయితే తమకి మరో సబ్మెరైన్ ఎదురు కాబోతుందా? అతని మనసు పరిపరి విధాలపోయింది. అది బాంబే పోర్టుకు సంబంధించిందో విదేశీ సముద్ర జలాలకు సంబంధించిన సెక్యూరిటీ మెరైనో తెలియదు. తను ట్రైనీస్తో అఫీషియల్గా ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు రావు. కానీ అదే శత్రువర్గానికి సంబంధించిందైతేనే ప్రమాదం. జేమ్స్ తన మెరైన్ ప్రయాణిస్తున్న దిశ భారత జలాలకు, విదేశీ సముద్ర జలాల బోర్డర్కు ఎంత దూరంలో తమ మెరైన్ ఉన్నది పరిశీలనగా చూసుకుని తుళ్ళిపడ్డాడు. పొరపాటు జరిగిపోయింది. తమ మెరైన్ ప్రస్తుతం భారత జలాల్లో కాదు ప్రయాణిస్తున్నది, విదేశీ బోర్డర్ లైన్కి అత్యంత సమీపంగా ప్రయాణిస్తుంది. చకచక గమనవేగం తగ్గించి దిశ మార్చాలనుకున్నాడతను. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సెక్యూరిటీ బోర్డర్ లైన్లో ప్రవేశించిన నేరానికి తమ మెరైన్ని నిర్దాక్షిణ్యంగా బాంబ్ చేయడానికి సర్వాధికారాలు ఉన్న బోర్డర్ లైన్ సెక్యూరిటీ స్టాఫ్తో ఉన్న సబ్మెరైన్ తమ సబ్మెరైన్ని గుర్తించింది. మహా వేగంగా తమ మెరైన్ వైపు దూసుకొని వచ్చేసింది. జేమ్స్తో పాటు తక్కిన 4 చేష్టల దక్కి నిల్చుండిపోయారు. ప్రమాదం వెంట్రుక వాసిలో పొంచి ఉంది. 10 నిమిషాలు కూడా గడవలేదు. ఎంతలోనే ఒకరి నుంచి మరొకరికి సంబంధాలు తెగిపోయాయి. వాళ్ళ నడుములకి కట్టుకున్న నైలాన్ తాడును జలచరాలు కొరికేసేయేమో. ఒక్కొక్కరి నడుముకి అటూ ఇటూ తాడు ముక్కలు వేళ్లాడుతూ కనిపించాయి. ముందుగా భయపడిపోయినవాడు విక్టర్. అతను బాధపడింది తన గురించి కాదు, తన బలవంతం మీద బయలుదేరి వచ్చిన రాజుని గురించి. అతనికి ఈత రాదు. మునిగింది చెరువో కాలువో కాదు, సముద్రం. 1-2 కిలోమీటర్లు కాదు, 100ల కొద్ది కిలోమీటర్లు ఈదాలి. మామూలు సముద్రం కాదు, తుఫాన్లో చిక్కిన అపార సముద్రం. విక్టరియా ఆలోచిస్తూ ఉండగానే ఏదో పెద్ద జలచరం అతని వైపు నోరు తెరుచుకుని రావడం కనిపించింది. దాని నుంచి తప్పించుకోవడానికి మరో పక్కకు మళ్లిపోయి వేగంగా ఈదసాగాడు. కానీ అది అతని వెంటనంటి మహా వేగంగా వస్తుంది. విక్టర్ ఈదుతూనే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఏమిటది, సొరచేప లేక ఏదైనా భయంకరమైన సముద్ర జీవా? ఏమో, అలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు అతను. పిక్కబలం కొద్దీ మహా వేగంగా ఈదుతూ ముందుకు సాగుతున్నాడు విక్టర్.
కాపాడియా ముందు కొన్ని క్షణాల వరకు విడిపోయిన స్నేహితుల గురించి ఏమైపోయి ఉంటారో అని చింతించాడు. తాడు తెగిపోవడం వల్ల తలోదారి చెదిరిపోయారు. అతని ఆలోచనలు కొద్ది క్షణాలు రాజు చుట్టూ పరిభ్రమించాయి. పాపం, ఈత రానివాడు. మిగతా ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయో తెగిపోయాయో. తనలాగే అతను కూడా విడిపోవచ్చు కదా. కపాడియా అవలీలగా సముద్రాన్ని ఈదుతున్నాడు. రాను రాను సముద్రమంతటా వాయుగుండం తాలూకు ప్రభావం వ్యాపిస్తున్నట్టుగా గ్రహించాడతను. ముందుకు సాగిపోతున్న వాడల్లా చుట్టూ చూశాడు. కొద్దిసేపట్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. వర్షం మొదలయ్యే లోపల ఎంత దూరం ఈదగలరు? చాలా కష్టం. కొద్ది గంటల పాటైతే నీటి అడుగున ఎలాగో గడిపేయొచ్చు. తన గతంలో సబ్మెరైన్లో పనిచేశాడు. నీటిలో గడపడం తనకి బాగా అలవాటు. తను ఎలాగైనా బయటపడగలడు. తక్కిన వాళ్ల సంగతే అనుమానం. కపాడియా ఇలా ఆలోచిస్తూనే వేగంగా ముందుకు ఈదుతున్నాడు. సరిగ్గా అప్పుడే సన్నటి తుంపర మొదలైంది. మిగతా వాళ్లతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని తెలుసుకోవడానికి రాజుకి ఎంతోసేపు పట్టలేదు. అతనికి సన్నగా వణుకు మొదలైంది. చేతుల మధ్యనున్న రబ్బరు ట్యూబు, పొట్ట దిగువన ఉన్న మరో ట్యూబు అతన్ని నీటి మీద తేల్చగలిగాయే కానీ ఊవెత్తున లేచిపడుతున్న అలల తాకిడికి విపరీతమైన వేగంతో ఏటో తెలియకుండా విసిరేయబడుతున్నాడు. ఇంతలో చేతులకి అంతదాకా ఆధారంగా నిలిచిన ట్యూబ్ అలల వేగానికి ఏటో కొట్టుకుపోయింది. పొట్ట దిగువన అమర్చుకున్న ట్యూబ్ మాత్రమే దాన్ని జారిపోకుండా చూసుకోవాలి అని విశ్వప్రయత్నం చేస్తున్నాడు రాజు. పొట్ట దిగువకు నీటిలో 2 చేతులతోనూ లాక్కుంటూ కాళ్ళు తపతపా కొడుతూ ప్రయత్నలోపం లేకుండా ఈదడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంతో దూరం లేకుండానో ఎక్కడి నుంచో ఓ అలవొచ్చి ఏదో పక్కకి విసిరి కొడుతుంది. మొహాన్ని నీళ్లతో ముంచెత్తుతుంది. ఊపిరి అందడం లేదు. సరిగ్గా అదే సమయంలో ఓ నిలువెత్తు అల అతన్ని నీటి మీద ఎత్తివేసింది. అంతే. అంతదాకా అతను నీటి మీద తేలడానికి ఆలంబనగా మిగిలిన 2వ ట్యూబ్ కూడా అతని నుంచి జారిపోయింది. చీకటి, పైనుంచి పడుతున్న సన్నటి తుంపర, ఆయాసం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. నీటి మీద తేలడం అసాధ్యమని తేలిపోయింది. ఆ చివరి క్షణాల్లో రాజు ఒకే ఒక మంచి పని చేశాడు. మాస్క్ ముఖానికి తగిలించేసుకుని ఆక్సిజన్ సిలిండర్కి కనెక్షన్ ఇచ్చుకున్నాడు. కానీ నీటిలో మునిగిపోయి అంతకంతకు నీటి అడుగు భాగానికి వేగంగా దిగిపోసాగాడు. జేమ్స్ పరీక్షగా చూశాడు. ఎదురుగా వస్తున్న సబ్మెరైన్లోని వ్యక్తుల్ని పరీక్షగా చూశాడు. బార్డర్ లైన్ సెక్యూరిటీ స్టాఫ్ని గుర్తుపట్టాడు. సరిహద్దు దళానికి సంబంధించిన గస్తీ విభాగానికి చెందిన సబ్మెరైన్ అది. సాయుధులైన సార్జెంట్స్ ఉంటారు అందులో. నిర్దాక్షిణ్యంగా తమ మెరైన్ను కాల్చేస్తారు. అందున వాళ్ళ సముద్ర జలాల్లోకి పొరపాటున తను ప్రవేశించాడు. శత్రు మెరైన్ మరింత దగ్గరగా వచ్చేసింది. సార్జెంట్స్ చేతుల్లో పొజిషన్లో ఉన్న గన్స్ ఉన్నాయి. తమ మెరైన్కి రాగానే ఉపరితలం మీద బయటకు పొడుచుకొచ్చిన గన్ బ్యారల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు కాల్పులు మొదలు పెడితే కొద్ది క్షణాల్లోనే తమ మెరైన్ తుక్కు అయిపోవడమే కాదు, అందరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతాయి. ఇప్పుడు ఎలా? తను కూడా కాల్పులు సాగించవచ్చు, కానీ అది అత్యంత ప్రమాదకరం. ఆత్మరక్షణ కోసం చివరి వరకు పోరాడక తప్పదు. కానీ మరో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడం మంచిది. మెరుపు కన్నా వేగంగా ఆలోచిస్తున్నాడు జేమ్స్. ఎదురుగా శత్రువుల సబ్మెరైన్ ఏ క్షణంలో అయినా గుళ్లవర్షం కురిపించేలా ఉంది. జేమ్స్ వెంటనే ఓ నిశ్చయానికి వచ్చేశాడు. ఎదుటి వాళ్ళు ఊహించలేనంత వేగంగా తమ సబ్మెరైన్ని నీటి ఉపరితలం మీదకు తీసుకుపోవడం ప్రారంభించాడు. సరిగ్గా అప్పుడే శత్రువుల సబ్మెరైన్ నుంచి గుళ్లవర్షం కురవడం ప్రారంభించింది. ఒక్క గుండు కూడా జేమ్స్ మెరైన్కి తగలలేదు. చాలా వేగంగా నీటి మీదకి తమ సబ్మెరైన్ తీసుకొచ్చాడు జేమ్స్. అయితే అదే సమయంలో శత్రువుల బార్డర్ లైన్ నుంచి భారత సరిహద్దు లోపలికి మళ్లించాడు మెరైన్ని. ఇప్పుడు శత్రువులు తమనేమీ చేయలేరు. అంతగా వాళ్ళు సంజాయిషీ కోరితే భారత నేవీ సెక్యూరిటీ దళంతో తను ముందుగానే కమిట్ అయిపోతాడు. పొరపాటున ప్రవేశించినట్లు చెబుతాడు. తను అఫీషియల్గానే వచ్చాడు కాబట్టి ఎవ్వరూ అనుమానించరు. అయితే ఆ ప్రమాదం ఎదురవ్వలేదు అతనికి. శత్రువుల సబ్మెరైన్ కూడా నీటి ఉపరితలం మీదకు వచ్చి చేరింది. కానీ ఇప్పుడు ఆ మెరైన్ నుంచి ఎలాంటి దాడిని ఎదుర్కోవాల్సిన అవసరం లేకపోయింది. తను భారత జలాల్లోనే ఉండడం వల్ల వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. తేలికగా ఊపిరి పీల్చుకున్నారు జేమ్స్ బృందం. పెద్ద గండం గడిచింది. సరిగ్గా అప్పుడే సన్నని తుంపర మొదలయ్యి క్షణాల్లో ఉధృతమైన వర్షంగా మారిపోతుంది. తుఫాన్లో చిక్కుకున్నాం అన్నాడు జేమ్స్. అతని గొంతు రవంత వణకడం గమనించింది సృజన. బీ బ్రేవ్. తుఫాను తగ్గుముఖం పట్టే వరకు ఉండవలసిన అవసరం లేదు కదా. మళ్ళీ జలాంతర్భాగానికి వెళ్ళిపోదాం. నీటి అడుగున పైకంటే రక్షణ ఉంటుంది కదా. అలా అని గ్యారంటీ ఏమీ లేదు. తుఫాను ఉధృతమయ్యే కొద్దీ అంతర్భాగంలో కూడా అలజడి పెరుగుతుంది. అయినా చేసేదేమీ లేదు. గుడ్డి కన్నా మెల్లనయం కదా.
అదిగో అటు చూడు, ఏదో సెర్చ్ లైట్స్ ఇటే ఫోకస్ చేయబడుతున్నాయి, గమనించావా? దూరంగా కనిపిస్తున్న లైట్ల వంక చూపించింది సృజన. మెరైన్ని తిరిగి నీటి లోపలికి దించబోతున్న జేమ్స్ అటు చూసి, అవి సెక్యూరిటీ బోర్డుని కావలి కాస్తున్న గస్తీ దళాలు. ఇటు మనవి, అటు విదేశీ దళాలు నిత్యం 1000 కళ్లతో సరిహద్దుని కావలి కాస్తూ ఉంటాయి చెప్పాడు. సరిగ్గా అప్పుడే మహా వేగంగా ఓ స్టీమ్ బోటు వాళ్ళ వైపు దూసుకొస్తూ కనిపించింది. జేమ్స్ ఉలిక్కి పడ్డాడు. మన సరిహద్దు దళాలకు అనుమానం వచ్చినట్లుంది. స్టీమ్ బోట్లో ఇటే వస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా మనం వాళ్ళ కంటపడిపోతాం. సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. తీగలాగితే డొంకంతా కదులుతుంది. వైజాగ్ నుంచి శిక్షణ ఇవ్వడానికి ఇంత దూరం ఎందుకు తీసుకురావాలి అని నిలదీస్తే మన దగ్గర సమాధానం లేదు అంటూనే సబ్మెరైన్ని చాలా వేగంగా జలాంతర్భాగానికి తీసుకుపోయాడు జేమ్స్. అంత క్రితం శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి అవసరమైతే తమ సెక్యూరిటీ దళాల సాయం తీసుకోవాలనుకున్న జేమ్స్ ఇంతలోనే ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటా అనుకుంటూ విస్తుపోయి అతని వంక చూసింది సృజన. అయితే అతని ముగ్గురు ట్రైనీస్ తదేక దీక్షతో మెరైన్ని నీటి లోపలికి తీసుకుపోవడంలో నిమగ్నమై ఉన్నారు. సృజన నోరు తెరిచి ఏదో అనబోయేటంతలో సబ్మెరైన్ని 4 పక్కల నుంచి జలచరాలు ఏవో చుట్టుముట్టాయి. మెరైన్ని ఒక్క అంగుళం కూడా కదలనివ్వకుండా దిగ్బంధనం చేసేశాయి. జేమ్స్ అదిరిపడి గ్లాస్ నుంచి వాటి వంక చూసి, మై గాడ్, తిమింగలం పిల్లలు అన్నాడు. ట్రైనీస్తో పాటు సృజన కూడా గగ్గుర్పాటుతో వాటి వైపు చూశారు. పెద్ద పెద్ద షిప్పుల్నే తిరగొట్టి నీటిలో ముంచి నాశనం చేసే తిమింగలాల సంతతి. వాటికి సబ్మెరైన్ ఓ లెక్క. విపరీతమైన శబ్దం చేస్తూ తోకలతో తపతపమంటూ సబ్మెరైన్ అద్దాలను పగలగొట్టడం ప్రారంభించాయి ఆ తిమింగలం పిల్లలు. జేమ్స్ ప్రమాదాన్ని గుర్తించి, రాబర్ట్, రాఘవ్, సలీం, మీరు 3 పక్కల ఉన్న తుపాకీ బార్లెస్ను కవర్ చేసుకోండి. లోడ్ చేసి కాల్పులు మొదలుపెట్టండి. నేను 4వ వైపు కాలుస్తాను అన్నాడు, మెరుపు కన్నా వేగంగా మ్యాగజైన్లో గుళ్ళు లోడ్ చేస్తూ. ట్రైనీస్ ముగ్గురు తదేక దీక్షతో జేమ్స్ ఆజ్ఞలు పాటించడంలో లీనమైపోయారు. అంతకంతకు తిమింగలం పిల్లలు సబ్మెరైన్ మీద బలంగా మోదుతూనే ఉన్నాయి. ఫైర్ అన్నాడు జేమ్స్. విక్టర్ తనని వెంటాడుతున్న సముద్రజీవిని తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది అతని మీద పగబట్టినట్టు విడవకుండా వెంటాడుతుంది. దానివైపు తేరిపారా చూడడానికి కూడా అవకాశం దొరకలేదు. కానీ అది సొరచేప కాదు, అలాంటిదే మరో చేప కావచ్చు. నోరు తెరుచుకుని భయంకరంగా ఉన్న దాని ముఖం ఖడ్గమృగం ముఖాన్ని తలపిస్తుంది. దాదాపు 10 అడుగుల పొడవుతో 6 అడుగుల వెడల్పుతో విచిత్రాకృతిలో ఉన్న దాన్ని ఏదో తిమింగలం జాతికి దగ్గరగా ఉన్న జలచరంలో ఉందనుకున్నాడు విక్టర్. తన అంతిమ ఘడియలు సమీపించాయనే అనుకున్నాడు విక్టర్. అప్పటికే అతను బాగా అలసిపోయాడు. నడుముకి కట్టుకున్న ఆక్సిజన్ సిలిండర్ బరువు గమనవేగాన్ని గణనీయంగా తగ్గించేసింది. అయినా వీలైనంత వేగంగా ముందుకు ఈదుకుంటూనే పోతున్నాడు. మాస్క్ ముఖానికి తగిలించుకున్నాడు. సిలిండర్ నుంచి ఆక్సిజన్కి కనెక్షన్ ఇచ్చుకున్నాడు. నీటి అంతర్భాగానికి మెల్లగా ఈదుకుంటూ వెళ్లసాగాడు. చిత్రమేమిటంటే ఆ జలచరం కూడా నీటి అడుగు భాగానికి వచ్చి విడవకుండా అతన్ని వెంబడిస్తుంది. విక్టర్ దాని బారి నుంచి తప్పించుకోవాలని వేగంగా మరింత అడుగు వరకు మునిగిపోయాడు. కానీ ఆ జలచరం కూడా అతన్ని అంతే వేగంతో వెంబడిస్తుంది. నోరు తెరుచుకుని మహా వేగంగా అతన్ని అందుకోవాలని ప్రయత్నిస్తుంది. విక్టర్ దుస్తులు తడుముకున్నాడు. చేతికి బటర్ నైఫ్ తగిలింది. ఆ చిన్న ఆయుధంతో ఆ పెద్ద జలచరాన్ని మట్టుపెట్టడం సాధ్యం కాదు. అయినా ఆపద సమయంలో అంతకన్నా మరో మార్గం లేదు. అప్పటికే అది అతని కాలందుకోవడానికి సిద్ధంగా ఉంది. విక్టర్ గిర్రను తిరిగాడు. సరిగ్గా దానికి ముఖాముఖిగా వచ్చాడు. మెరుపు వేగంతో బటన్ నైఫ్ పైకి తీసి బటన్ నొక్కాడు. దాదాపు అడుగు పొడవున్న పదునైన కత్తి బయటకొచ్చింది. నోరు తెరుచుకుని తన ముఖం మీదకొచ్చిన ఆ జలచరం నోటిలోనూ కళ్లల్లోనూ నైఫ్తో ఇష్టం వచ్చినట్టుగా పొడిచేశాడు. సముద్రపు నీరు ఆ ప్రాంతంలో ఎర్రగా మారిపోయి భయంకరంగా కనిపించింది. జలచరం బాధతో మూలిగింది. రెట్టించిన కోపంతో అతని మీదకి రాబోయింది. కానీ కళ్ళు కనిపించక ఆ వేగం తల్లకిందులైపోయింది. అదే అవకాశంగా మళ్లీ చాకుతో దాని శరీరాన్ని బాగా గాయపరిచాడు విక్టర్. వెల్లకిలా తేలిపోయింది ఆ జలచరం. ప్రాణం పోయిందని గ్రహించి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు విక్టర్. ఇది వరలో జలాంతర్గాముల్లో సంచరించి ఉండడం వల్ల నీటి అడుగు భాగంలో దాక్కోవడం బాగా అలవాటు పడి తుఫాన్ తగ్గిపోయే వరకు నీటి అంతర్భాగంలో గడిపేయడమే క్షేమకరం అనిపించింది అతనికి. తలకి చుట్టుకున్న మాస్క్ పైభాగంలో బ్యాటరీతో పనిచేసే బల్బు ఉంది. దాని వెలుతురులోనే అతను జలచరాన్ని చూడగలిగాడు, దాన్ని వేటాడగలిగాడు. లేకుంటే అది నిశ్శబ్దంగా తనను తినేసుండేది. బల్బు వెలుగులో వాటర్ ప్రూఫ్ వాచ్ చూసుకున్నాడు. రాత్రి 11:30 కావస్తుంది. తాము సముద్రంలోకి దూకేసి 2:30 గంటలైంది. అతని ఆలోచనలు మళ్లీ రాజు మీదకి తిరిగాయి.
పాపం ఎలా ఉన్నాడో, బతికున్నాడో లేదో. ఈత రాదు సరిగదా, సముద్రంలో మనుషుల్నే తినేయగల జంతువులుంటాయన్న సంగతి అతనికి తెలియదేమో కూడా. ఉపరితలం మీద వాన వేగం బాగా హెచ్చింది. ఆకాశం సముద్రం కలిసిపోయినట్లు కనిపిస్తుంది. కుండపోతగా వర్షం, హోరున సముద్ర ఘోష. సందీప్ సముద్రంపై ఈదుతూనే మిత్రుల కోసం వెతుకుతున్నాడు. ఎవరో నీటి మీద పెద్ద బారలు వేసుకుంటూ దూరంగా ఈదుతూ పోవడం గమనించాడు సందీప్. రాజు కాదు కదా. ఉత్సాహంతో వేగంగా అటు ఈదుకుంటూ వెళ్ళసాగాడు సందీప్. వర్షం జోరు, గాలి హోరు హెచ్చాయి. సముద్ర ఘోష గుండెల్ని అదరగొడుతుంది. ఉవ్వెత్తున అలలు లేచి పడుతున్నాయి. అతి కష్టం మీద సందీప్ ఆ వ్యక్తిని చేరుకున్నాడు. అతను రాజు కాదు, నిరంజన్. నిరంజన్ కూడా సందీప్ను చూసి ఆనందంగా కేకపెట్టాడు. అతనికి కొండంత బలం వచ్చింది. రాజు కనిపించాడా? అడిగాడు సందీప్. నేను అదే ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అన్నాడు నిరంజన్. కాపాడియా గాని విక్టర్ గాని ఎవ్వరూ కనిపించలేదు. దూరంగా ఏదో దీపంలా కనిపిస్తుంది. సందీప్ నీటి మీద కనిపిస్తున్న లైటు వంక చూపించాడు. నిరంజన్ కూడా చూశాడు. నీటి మీద ఏదో తేలొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ తుఫాన్లో ఏదో బోటొస్తున్నట్లుందే, చిత్రంగా లేదు అన్నాడు నిరంజన్. వెలుతురు క్రమంగా దగ్గరకొస్తుంది. వర్షం బాగా జోరుగా కురుస్తుంది. ఉవ్వెత్తున అలలు లేచి పడుతున్నాయి. సందీప్, నిరంజన్ నీటి మీద ఎగిరి అంత దూరంలో పడ్డారు. నిరంజన్ మునిగిపోయి 5 నిమిషాల వరకు పైకి రాలేకపోయాడు. నీళ్లు తాగేసినట్లున్నాడు. ముక్కులోకి కూడా నీళ్లు పోయినట్టుండి ఉక్కిరిబిక్కిరైపోయాడు. కాళ్ళు తపతపా కొట్టుకుంటున్నాడు. సందీప్ చాలా వేగంగా అతన్ని చేరుకుని అతని జుట్టు పట్టి నీటి మీదకి లాగాడు. నిరంజన్ కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. మాస్క్ వేసుకోవలసింది అన్నాడు సందీప్. అలల తాకిడికి మునిగిపోయాను. మాస్క్ వేసుకునేంత వ్యవధి లేకపోయింది. నీళ్లు బాగా తాగేశావా? ఎంతో కాదు, కొద్దిగా. అసలే ఉప్పు నీరు, కడుపులో వికారం పుడుతోంది. తప్పనిసరి. అరే, ఇందాక కనిపించిన లైట్ ఇప్పుడు కనిపించదే? సందీప్ కళ్ళు చిట్లించి చూశాడు. నిరంజన్ కూడా అటు చూసి ఆశ్చర్యపోయాడు. బోట్లో కనిపించిందే, ఏమైంది? ఇందాక ఎగిసిన అలల తాకిడికి మునిగిపోయిందా? వాళ్ళకు అంతుపట్టలేదు. సరిగ్గా అప్పుడే కాపాడియా గొంతు చాలా దయనీయంగా వినిపించింది. సందీప్, నిరంజన్ నిర్ఘాంతపోయి ఆ గొంతు వినిపించిన వైపు చకచక అంగలు వేసుకుంటూ ఈదుకుంటూ సాగిపోయారు.